Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మా వద్ద 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు. ఈ 15 బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే, ఏమీ రానివారు ఇంగ్లీష్లో ఇప్పుడిప్పుడే మాకేం తెలుసు సార్, ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఈ 15 బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్, ఈ 15 బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునేవారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239. Okay students, once again hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మనం ఇప్పుడు బుక్ నంబర్ 3లో ఉన్నామండి. పేజీ నంబర్ 34 34వ పేజీలో ఉన్నామండి. పేజీ నంబర్ 34 34వ పేజీలో ఉన్నాము. దయచేసి విద్యార్థులు మీరు ఏం చేయాలంటే సొంతంగా రాయండి అమ్మా. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సొంతంగానే రాయండి. ఎవరో కూడా కాపీ కొట్టద్దండి. పుస్తకం పక్కన ఉంది కదా అని కాపీ కొట్టద్దండి. సొంతంగా రాయండి. ఆ తర్వాత లాస్ట్కు చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో బుక్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 34లో ఉన్నాము. చాలా పదాలు ఉన్నాయి ఈరోజు. ఒకే పేజీలో చాలా పదాలు ఉన్నాయమ్మా. కాబట్టి కొంచెం ఫాస్ట్నెస్ పెంచుకొని ఒక గంటన్నర టైం అవుతుంది. చక్కగా చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు రావత్తు పదాలు రాయబోతున్నామమ్మా. మనము రావత్తు పదాలు, రాకు సంబంధించిన పదాలు ఉంటాయి ఈరోజంతా. చాలా పదాలు ఉన్నాయి రాకు సంబంధించిన పదాలు. సో ఈరోజు మీరు సొంతంగా రాస్తారు, కరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు. ముందుగా తెలుగు వాళ్ళు తెలుగు రాయండి, ఇంగ్లీష్ వచ్చేటోళ్ళు ఇంగ్లీష్ రాయండిమా, ఏమి ఇబ్బంది లేదు. సరే, ఇకపోతే తెలుగు ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలుగు స్టార్ట్ చేసుకోండి. తెలుగు టు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగు రాయండి, లేకపోతే ఇంగ్లీష్ రాయండి, ఏం ప్రాబ్లం లేదు. కమన్ స్టార్ట్. కర్ర, కర్ర రాయండి అమ్మా. కర్ర రాస్తున్నారమ్మా. ఒకసారి ఎవరైనా కొంచెం మాట్లాడండి, అట్లా ఇద్దరు ముగ్గురు రాస్తున్నారు. అందరూ చక్కగా కర్ర రాస్తున్నాం సార్. రాయండి అమ్మా, చక్కగా రాయండి. తర్వాత కరెక్షన్ చేసుకుంటూ ముందుకు సాగండి, ఇబ్బంది లేదు. కర్ర, కర్ర. కర్ర అంటే ఇలా రాయాలి, కర్ర. కా రాసి రాకు రావద్దు, కర్ర. దీన్ని ఇంగ్లీష్లో కా అంటే కేఏ, కా అంటే కేఏ, కా. రాకు రావత్తు, రాని ఇడగొట్టుకొని ఆర్ఏని ఇడగొట్టుకొని మధ్యలో రావత్తును మధ్యలో పెట్టేస్తాం. అప్పుడు కేఏ ఆర్ఆర్ఏ, కర్రా. నిదానంగా వెళ్ళండి అమ్మా. కర్ర, కేఏ ఆర్ఆర్ఏ, కర్ర. నెక్స్ట్ పదం వెర్రి, వెర్రి. నెక్స్ట్ పదము వెర్రి. వాకు ఎత్వము, రి గుడి రాయాలి, రావత్తు ఇవ్వాలి. వెర్రి. వాకెత్వము, రి రావత్తు, వెర్రి. ఇంగ్లీష్లో వెర్రి, వే అంటే వెయ్యి, ఎత్వం ఉంది కాబట్టి రీకు రావత్తు. పైనున్న అక్షరాన్ని ఇడగొట్టుకుంటే రీని ఆర్ఐ, ఈ ఒత్తు ఏదైతే ఉందో దీనికి ఆర్ మధ్యలో పెట్టేస్తాం. అప్పుడు వెర్రి అంటే విఈఆర్ఆర్ఐ, వెర్రి.
వెర్రి, విఈఆర్ఆర్ఐ, వెర్రి. మీరు కూడా కొంచెం ఫాస్ట్గా రాయడానికి ప్రయత్నించండి అమ్మా. వింటుండగానే రాయండి. ప్రీతి, ప్రీతి, ప్రీతి. చూడండి ఇక్కడ ఒత్తు ముందుగానే వచ్చేసింది. ప్రీతి అన్నాడు. ఫస్ట్ పీ పెద్దది రాయాలి, తర్వాత రావత్ ఇవ్వాలి. ప్రీ తి, తాకు గుడి, తి, ప్రీతి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో రాయాలి. ప్రీ అంటే మామూలుగా పైనున్న పీని ఇడగొట్టుకుంటాం. పీ డబల్ ఈ ఇడగొట్టుకొని రావత్తుంది మధ్యలో చేరుస్తాం. పిఆర్ డబల్ ఈ, ప్రీ తి అన్నాడు. తి అంటే గుడి కాబట్టి ఐ లాస్తాం లాస్ట్కు. టిహెచ్ఐ, ప్రీతి. పిఆర్ డబల్ ఈ టిహెచ్ఐ, ప్రీతి. పిఆర్ డబల్ ఈ టిహెచ్ఐ, ప్రీతి. ఇంకొక పదం భ్రమ, పెద్ద భా వస్తుంది చూడండి. భ్రమ, పెద్ద భా, భ్రమ, భ్రమ. తెలుగులో పెద్ద భా వచ్చి పెద్ద బా రాసి దానికి రావత్ ఇచ్చి మా రాయాలి. భ్రమ. ఇంగ్లీష్లో రాసేటప్పుడు పెద్ద బా ఉంది కాబట్టి బిహెచ్ఆర్ఏ, భ్ర, మా ఎంఏ, మా, భ్రమ. బిహెచ్ఆర్ఏ ఎంఏ, భ్రమ. కొంతమంది అనొచ్చు, సార్ నేను బిఆర్ఏ ఎంఏ రాస్తాను, ఇది భ్రమ అవుతుంది. భ్రమ అంతే, భ్రమ అనిపించుకోదు, జస్ట్ భ్రమ అవుతుంది. కొంచెం హెచ్చు పెట్టడం వల్ల సౌండ్ బాగా గట్టిగా పెద్ద భా పలికినట్టుగా ఉంటుంది. కాబట్టి బిహెచ్ఆర్ఏఎంఏ, భ్రమ. లేదు బిఆర్ఏఎంఏ రాసినా పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదమ్మా. తప్పు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కర్రు, కర్రు, కర్రు. కా రాసి రూకు రావత్తిచ్చాడు, కర్రు. కా రాసి రూకు రావత్తిచ్చాడు, కర్రు. ఇంగ్లీష్లో కా అంటే కేఏ అని, పైన రూను ఇడగొట్టుకొని కింద ఒత్తు రాను మధ్యలో పెట్టాడు. కేఏ ఆర్ఆర్యు, కర్రు. కేఏ ఆర్ఆర్యు, కర్రు, కర్రు. కేఏ ఆర్ఆర్యు, కర్రు. కేఏ ఆర్ఆర్యు, కర్రు. నెక్స్ట్ కొర్ర, కొర్ర, కొర్ర. కో రాసి అంటే కాకు ఒత్తమిచ్చి రాకు రావత్తివ్వాలి. కొర్ర, కొర్ర. ఇక్కడ కో అంటే ఇంగ్లీష్లో కేఓ రాయాలి. రాకు రావత్తు కాబట్టి ఆర్ఏని నిలబెట్టుకొని మధ్యలో రావత్తు ఆర్. కొర్ర ఒత్తు కాబట్టి కేఓ ఆర్ఆర్ఏ అని చెప్పాలి. కొర్ర, కేఓ ఆర్ఆర్ఏ, కొర్ర, కొర్ర. కేఓ ఆర్ఆర్ఏ, కొర్ర. మర్రి, మర్రి, మర్రి. మా రాసి రీకు రావత్తు, మర్రి. మా, రీకు రావత్తు. ఇప్పుడు ఇంగ్లీష్లో మా అంటే ఎంఏ, మా. ఫస్ట్ పైన అక్షరం రీ, ఆర్ఐ, మధ్యలో ఒత్తు రా, ఆర్ఆర్ఐ అవుతుంది. మర్రి, ఎంఏ ఆర్ఆర్ఐ, మర్రి. చెప్పేటప్పుడు ఎంఏ ఆర్ఆర్ఐ, మర్రి అని చెప్పాలి. మర్రి, ఎంఏ ఆర్ఆర్ఐ, మర్రి. చక్రి, చక్రి, చక్రి.
చా రాసి కీకు రావత్ రాశారు. చక్రి, చక్ ప్లస్ రీ అంటారు దీన్ని. చక్ ప్లస్ రీ, క రీ. ఈ రీలో నుంచి గుడిని దీనికి ఇచ్చేసి కీ అవుతుంది, రావత్తు మిగిలిపోద్ది. అట్లా చక్రి అవుతుంది ఇది. ఇంగ్లీష్లో చక్రి మామూలు చా అంటే సిహెచ్ఏ రాయండి. క్రీ అన్నప్పుడు పైనున్న అక్షరాన్ని ఎడగొట్టుకొని రావత్తు మధ్యలో పెట్టేస్తే అయిపోయా. చక్రి, సిహెచ్ఏ కేఆర్ఐ, చక్రి, చక్రి. ఎవరిదన్నా పేరు ఉంటుంది చూడండి, చక్రి. ఇలాగే రాయాలి మనం, సిహెచ్ఏ కేఆర్ఐ చక్రి. చెప్పేటప్పుడు సిహెచ్ఏ కేఆర్ఐ చక్రి అని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక పదము భద్ర. భద్ర, భద్ర, భద్ర. ఇక్కడ భా, పెద్ద భా రాస్తాము, దాకు రావర్తిస్తాం. భద్ర, పెద్ద భా రాసి దాకు రావత్తు, భద్ర. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసేటప్పుడు మామూలుగా బిహెచ్ఏ రాస్తాం జనరల్గా. భా ఉంది కదా సార్ అని నేను బిహెచ్ఏ రాస్తా. తర్వాత ద్రా ఉంది, ఇక్కడ డిహెచ్ రాయకుండా డిఆర్ఏ కూడా రాయొచ్చు. కానీ బిహెచ్ఏ డిఆర్ఏ అంటే భద్రాకి ఈ స్పెల్లింగ్ బాగోదు. కొంచెం ఇప్పుడు అందరూ మాట్లాడాలి, విద్యార్థులు మాట్లాడచ్చమ్మా. కొంచెం మీరు ఈ పదంలో మీరు కొంచెం లాజికల్ తెలుసుకోండి. మామూలుగా డౌట్ వస్తుంది, అదేం సార్ ఇప్పుడు పెద్ద భా ఉంది కదా, మొదలుకుంది కదా, మరి బిహెచ్ఏ మొదలు రాయకుండా ఇక్కడ దా చిన్నదానే ఉంది కదా, డిఆర్ఏ రాయొచ్చు కదా, ఇక్కడ హెచ్ రాసినారు, ఇక్కడ ఎందుకు తీసేసినారని మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఎంతమందికి వచ్చిందమ్మా డౌట్? అవును సార్, అది. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే అమ్మా, భద్రా స్పెల్లింగ్ రాసేటప్పుడు ఈ విధంగా రాస్తేనే అది అందంగా ఉంటుంది నాన్న. అంతే, వేరేదేం లేదు, జస్ట్ అందం కోసమే. భద్ర అన్నప్పుడు బిఏ డిహెచ్ఆర్ఏ రాస్తే బాగా అందంగా ఉంటుంది. తెలుగులో రాయడానికి ఇంగ్లీష్లో రాయడానికి వేరే ఉంటుంది, తేడా ఉంటుంది. ఇదే పదము నువ్వు భద్ర రూపకంగా రాసినప్పుడు బిహెచ్ఏ డిఆర్ఏ అమ్మా, బిహెచ్ పెట్టినా కరెక్టే సార్. నేను అదే అనేదమ్మా. నువ్వు ఇలా కూడా రాయొచ్చు, భా అంటే బిహెచ్ఏ డిఆర్ఏ ద్రా, ఇలా కూడా రాయొచ్చు, కానీ అందంగా ఉండదు. అర్థమైందా? తప్పు కాదు, అందంగా ఉండదు అంతే. అందమైతే ఇది భద్రా స్పెల్లింగ్ ఇది బాగుంటది, ఇది బాగోదు అంతే. ఇక్కడ ఏం కొట్లాడేది లేదమ్మా, జుట్లు పట్టుకునేది ఏం లేదు ఇక్కడ. ఓకే, అది భద్ర అంటే బిఏ డిహెచ్ఆర్ఏ అంటే బాగుంటది, అంటే ఉల్టా ఇక్కడ హెచ్చు పెట్టేది ఇక్కడ పెడతామన్నమాట, అప్పుడు అందంగా తయారవుతుంది అది. సో ఇలాంటి లాజిక్ నేర్చుకోండి అంటున్నా, అందుకే కొంచెం పదం అది ఇంపార్టెంట్ అమ్మా అని చెప్తున్నా. ఓకేనా, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక పదము క్రేపు. క్రేపు, క్రేపు, క్రేపు రావత్తు, క్రేపు. క్రే అంటే కే అనే దానికి రావత్ ఇచ్చి పా అనే దానికి కొమ్మిస్తే పు, కేపు. ఇక్కడ గమనించండి, క్రే అంటే పైన అక్షరాన్ని ఎడగొట్టుకొని కేఆర్ఈ వస్తుంది, ఆర్ మధ్యలో ఉంది, ఒత్తుని మధ్యలో రాస్తాము. ఇది క్రే. పు, పియు, పు. క్రేపు అంటే కేఆర్ఈ పియు అని చెప్పాల, కేఆర్ఈ పియు, క్రేపు. క్రేపు, కేఆర్ఈ పియు, క్రేపు. కుర్ర, కుర్ర, కుర్రకారు అంటారు కదా, కుర్ర, కుర్రవాడు, కుర్ర, కుర్ర. మీరు కూడా సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా రాయడానికి ప్రయత్నించండి అమ్మా. కుర్ర, కూ రాసి రావత్తు, రాకు రావత్తు, కుర్ర. కూ రాసి రాకు రావత్తు, కుర్ర. ఇంగ్లీష్లో కేయు కు, రాకు రావత్తు ఆర్ఆర్ఏ, రాకు రావత్తు ఆర్ఆర్ఏ, ఎందుకంటే ఒత్తు కింద వచ్చింది మధ్యలో పెట్టినాం. కుర్ర, కేయు ఆర్ఆర్ఏ, కుర్ర అంటారు. కుర్ర, కేయు ఆర్ఆర్ఏ, కుర్ర. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, చెర్రీ. సాగదీసిన, చెర్రీ, రీ, చెర్రీ.
సౌండ్ వినింది రాయాలమ్మా బాగా నీట్గా. చెర్రీ, చే రాసి అంటే చాకు ఎత్వం ఇచ్చి, రీ గుడిదీర్ఘం అంటారు దీన్ని, చెర్రీ. ఇంగ్లీష్లో చే అంటే సిహెచ్ఈ. ఇక్కడ గుడిదీర్ఘం ఉంది కదా అని చెప్పేసి డబల్ ఈ రాయకూడదు, అన్ని డబల్ డబల్ అయిపోద్ది, పెద్దది అయిపోద్ది. మీకు ఈ డౌట్ రావాలి ఇప్పుడు. అదేం సార్ రీ ఉంది కదా, నేను ఈని ఇరగొట్టుకుంటా కదా, మళ్ళీ రావత్తు మధ్యలో ఉంది కదా, అవసరం లేదు. చెర్రీ అన్నా కూడా మీరు సిహెచ్ఈ ఆర్ఆర్ఐ అని రాసినా చాలు. ఒకవేళ మీరు ఏమైనా డబల్ ఈ రాసినా అది బాగోదు. ఒక స్పెల్లింగ్ ఎప్పుడైనా కానీ సిహెచ్ఈ ఆర్ఆర్ఈఈ ఇట్లా రాస్తే కొంచెం బాగోదు. దాని బదులు సింపుల్ అండ్ స్మార్ట్ సిహెచ్ఈ ఆర్ఆర్ఐ చెర్రీ. పలికేటప్పుడేమో చెర్రీ అంటాం, రాసేటప్పుడేమో ఉత్త చెర్రీతో సరే చేస్తున్నాం. అలాగా మనంతకు మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాలి. అది చెర్రీ. ఈ డౌట్ మీద ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు. మాట్లాడండి అమ్మా, ఎవరైనా మాట్లాడవచ్చు ఈ డౌట్ మీద. ఇప్పుడు అడిగిన దాని మీద డౌట్ మీద ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు. చెర్రీ అన్నాడు. అంతే, డబల్ ఈ రావాలి లెక్కకు. మరి ఇక్కడ ఆరు ఈలు అంటే కొంచెం అది ఎటకారంగా ఉంటుందని ఉత్త ఐ రాసేస్తే సరిపోయా అంటే అంతే. అంతే, పెద్దగా కూడా అవుతుంది, గలీజ్గా ఉంటుంది, చెప్పనీకి కూడా రాదు అని. ఆ విధంగా అడ్జస్ట్మెంట్స్ అది అడ్జస్ట్ చేసుకోవాలా. ఇది అడ్జస్ట్ చేయాలనే నాలెడ్జ్ నీకు వచ్చినప్పుడే నీకు ఇంగ్లీష్ వచ్చినట్ట లేదా తెలుగు వచ్చినట్ట, అదే గుర్తుపెట్టుకో. వెరీ గుడ్, సూపర్ అమ్మా. నెక్స్ట్ ఇంకొక పదము వజ్రి. వజ్రి, వజ్రి శబ్దం బాగా విని రాయండి అమ్మా, అప్పుడే మీకు తెలుగు వస్తుంది బాగా స్పష్టంగా వినండి. వజ్రి, వజ్రి, వజ్రి. వారాసి జ ప్లస్ రి అన్నాడు వజ్రి. అప్పుడు ఈ ఈని గుడిని జీకి పెట్టేసుకొని రావత్తు తీసుకుంటాం. వజ్రి, వజ్రి. ఇప్పుడు ఇంగ్లీష్లో వజ్రి అంటే వా అంటే విఏ, జ్రి అంటే మామూలుగా జే అని ఇడగొట్టుకొని రావత్తు మధ్యలో. వజ్రి, విఏ జేఆర్ఐ వజ్రి, విఏ వా జేఆర్ఐ వజ్రి, వజ్రి. లోద్ర, లోద్ర, ధ్ర, లోద్ర పెద్ద ధ, లోధ్ర పెద్ద ధ రాయాలి రావత్తు. లోధ్ర, లో రాసి పెద్ద ధ, పెద్ద ధ రావత్తు. లోధ్ర. ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, లో అంటే ఎల్ఓ బాగుంది, పెద్ద దా ఉంది కాబట్టి డిహెచ్ఏ, మధ్యలో రావత్తు. లోద్ర, ఎల్ఓ డిహెచ్ ఆర్ఏ, లోద్ర కరెక్ట్గా ఉందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. లోద్ర, ఎల్ఓ డిహెచ్ ఆర్ఏ, లోద్ర. పెద్ద దా ఉంది కాబట్టి డిహెచ్ఏ ఇడగొట్టుకొని రావత్తు మధ్యలో పెట్టాడు, లోద్ర అయింది. అది. నెక్స్ట్ ఇంకొక పదము పుట్ర. పుట్ర, పుట్ర, పుట్ర బాగినండి, పుత్ర కాదు మళ్ళీ పుట్ర, ట్ర, ట్ర అన్న పుట్ర. పూరాసి టాకు రావత్తు, పుట్ర. మామూలుగా పుత్ర అది కూడా ఉంటుంది, వేరే పదం అది. పుత్ర అది వేరు, ఇది పుట్ర. ఇది పుట్ర అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే పియు పు ట్రా, టిఆర్ఏ, టాని ఇడగొట్టుకొని రావత్తు మధ్యలో పెట్టిండు. పుట్ర, పియు టిఆర్ఏ, పుట్ర. నెక్స్ట్ బొర్ర. బొర్ర, బొర్ర. మొత్తం రాకు సంబంధించిన పదాలమ్మా ఇవన్నీను. బొర్ర. బో రాసి అంటే బాకు వత్వము బో, రాకు రావత్తు బొర్ర. బొర్ర, రాకు రావత్తు బొర్ర. ఇప్పుడు బో అంటే బిఓ రాయాలి, రాకు రావత్తు అన్నప్పుడు ఆర్ఆర్ఏ బొర్ర. రాకు ఆర్ఏ వస్తుంది, మధ్యలో వత్తు కాబట్టి ఆర్ మధ్యలో. బొర్ర, బిఓ ఆర్ఆర్ఏ బొర్ర.
నెక్స్ట్ ప్రేమ, ప్రేమ, ప్రేమ. దో ముందుగా పాకు ఏత్వం ఇచ్చి పెద్ద పే రాసి రావత్ తీయాలి. ప్రేమ, ఎత్తం దీర్ఘం వస్తుంది, దాని తర్వాత రావత్ వస్తుందమ్మా. ప్రేమ, ప్రేమ. ఇంగ్లీష్లో పిఆర్ఈ ప్రే, ఏత్వం దీర్ఘానికి ఈ రాయాలి. ప్రేమ, ఎంఏమా, ప్రేమ, ప్రేమ, పిఆర్ఈఎంఏ ప్రేమ, పిఆర్ఈఎంఏ ప్రేమ. నెక్స్ట్ అద్రి, అద్రి. సౌండ్ బాగినండి, విని రాయండి. చిన్న ద్రి అంతే, ద్రి చిన్నది, పెద్దది అద్రి, అద్రి. రాసి ది రాసి రావత్ ఇచ్చాడు, అద్రి. ఇంగ్లీష్లో చూడండి, అంటే ఏ రాశాడు, ఇక్కడ డిహెచ్ ఎందుకు రాశాడు? డిఆర్ఐ రాయొచ్చు కదా, డిఆర్ఐ రాయొచ్చు కదా, తప్పేం లేదు. కానీ అద్రి అన్నప్పుడు హెచ్ రాస్తేనే అందంగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది కూడా అలాగే దానికే చెందుతుందమ్మా. భద్ర అనే దగ్గర ఎట్లయితే మనం నేర్చుకున్నామో తెలుసుకున్నామో ఇది కూడా అలాగే. అద్రి అన్నప్పుడు డిహెచ్ఆర్ఐ రాస్తేనే బాగుంటుంది. అదుర్సు, అద్రి ఇలాంటప్పుడు హెచ్ రాస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు రాయకపోయినా పెద్ద తప్పేం కాదమ్మా. అద్రి డిఆర్ఐ రాసిన వాళ్ళు కూడా పెద్ద తప్పేం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా ది అంటే డిహెచ్గా తీసుకుంటున్నాడు అంతే. అద్రి. ఇట్లాంటి పదాలు కూడా ఉండవులేండి, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. క్రీడ, క్రీడ ఇది ఇంపార్టెంట్. ఇది క్రీడ, క్రీడ. క్రీ అంటే ఎలా రాయాలి? కీ గుడి దీర్ఘం ఇచ్చి రావత్ ఇచ్చి డా రాయాలి. క్రీడ, కీ రావత్తు డా, క్రీడ, క్రీడ. ఇంగ్లీష్లో చూడండి, మామూలుగా కీ అంటే కేడబ్ల్ఈ అండి, రావత్తు మధ్యలో పెట్టాడు, కేఆర్డబ్ల్ఈ ఇదొకటి. డా అంటే డిఏ, ఇదొక కటింగ్ అదొక కటింగ్, డా డిఏ డా. క్రీడ అన్నప్పుడు కేఆర్డబ్ల్ఈ డిఏ క్రీడ, కేఆర్డబ్ల్ఈ డిఏ క్రీడ, క్రీడ. ఓడ్ర, ఓడ్ర, ఓడ్ర తెలుగు ఓడ్ర, ఓడ్ర ఎట్లా రాయాల? ఓ రాసి పెద్ద ఓ రాసి డాకు రావత్ ఇవ్వాలి. ఓడ్ర, ఓడ్ర. ఢాకు పెద్ద ఢా రాసినాడు, ఓడ్ర. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్ రాయమంటే ఇక్కడ చూడండి, హెచ్ రాయలేదు. ఇప్పుడు మీరు కొంచెం మాట్లాడాలి, ఎందుకు హెచ్ రాయలేదు? ఓడ్ర కానీ హెచ్ రాయలేదు. ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు? వెరీ గుడ్. అసలు డా అంటేనే హెచ్ రాదు నాన్న, గుర్తుపెట్టుకోండి. డాలో ఎప్పుడు హెచ్ రాదు, గుర్తుపెట్టుకోండి అమ్మా. అదొక్కటి తెలుసుకుంటే చాలు. అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడదాం. డాలో హెచ్ రాదు. ఓకే, కాబట్టి ఓడ్రా, ఓడిఆర్ఏ అంతే. ఇంకా లాజిక్ ఇంతే, ఇంకేం లేదు అక్కడ. దా వచ్చినప్పుడే హెచ్చులు, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దా వచ్చినప్పుడు హెచ్చులు పెట్టుకోవడం తీసేయడం అనేది మన ఇష్టం. డా వచ్చిందంటే మాత్రం హెచ్ అనేది పెట్టకూడదు. ఓకే, అది ఓడిఆర్ఏ, ఓడ్రా. నెక్స్ట్ ఇంకొక పదం రాయండి, తొర్ర, తొర్ర, తొర్ర. తాకు ఒత్వం ఇస్తే తో, తాకు ఒత్వం ఇస్తే తో, రాకు రావత్తు, తొర్ర. ఇంగ్లీష్లో తొర్ర అంటే టిహెచ్ఓ రాసి
ఆర్ఆర్ఏ రాయాలి, తొర్ర. THORRA తొర్ర. రాకు రావతుంది కాబట్టి ఆర్ఆర్ఏ. తో అంటే THO, ఓ అంటే మనకు ఒత్తం ఉంది కాబట్టి ఓ రాశా నేను. తొర్ర, THORRA తొర్ర. పుర్రే, 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 పుర్రే. పాకు కొమ్ము, రేకు రావత్తు, పుర్రే. పాకు కొమ్మిచ్చి రేకు రావత్తు, పుర్రే. ఇంగ్లీష్లో పుర్రే చూడండి, పియు పు, రేకు రావత్ అన్నప్పుడు పైన అక్షరం రే, ఆర్ఈని ఇడగొట్టుకొని మధ్యలో ఆర్, పుర్రే, PURRE పుర్రే. పుర్రే, PURRE పుర్రే. నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ పదం ఇది, ద్రౌణి. ద్రౌణి అని పెద్ద నీ రాయాలి, చిన్న నీ కాదు. ద్రౌణి, ద్రౌణి అని రాయాలి చూడమ్మా, చిన్నది రాయకండి. ద్రౌణి చూడండి, ద్రౌ అంటే దౌ రాసి రావత్తిస్తే ద్రౌ అవుతుంది అని. ద్రౌణి, ద్రౌణి పెద్దని, ద్రౌణి. ఇక్కడ ద్రౌ అంటప్పుడు ఇది ఇంత ద్రౌ, ఇది 5 అక్షరాలు. ఇవి ఎట్లా ఏర్పడినాయి చూడండి, ఇక్కడ గమనించండి మీరు. ద్రౌ అంటే ఫస్ట్ దౌ, దౌని ఇడగొట్టుకుంటే DHOW దౌ, ఇడగొట్టుకొని రావత్తు మధ్యలో రాసినాడు, ద్రౌ, DHROW ద్రౌ. నీ అని చిన్నని అయినా పెద్దని అయినా ఎన్నే రాయాలి, హెచ్చులు రాయకూడదు. ఇప్పుడు మాట్లాడాలి అందరూ ఒకసారి, ఇది కొంచెం డిఫరెంట్ పదం కాబట్టి మాట్లాడండి. ద్రౌణి అర్థమైందమ్మా? చిన్న పదమైనా ఎన్ను, నా అనేది చిన్నది అయినా పెద్దదైనా ఏం రాయాలమ్మా? ఎన్నే రాయాలి, హెచ్చులు రాయకూడదు. ఇది పెద్ద నా కదా నేను హెచ్చు రాస్తా అని అనకూడదు నాన్న, తప్పది. ద్రౌణి అన్నప్పుడు ఇక్కడ మీరు ఏమున్నా కూడా DHROW, ఇదే ఇక్కడ కొంచెం కష్టమైంది మీకు. ద్రౌణి, DHROWNI ద్రౌణి. నెక్స్ట్ త్రాసు, 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 త్రాసు. తాకు రావత్తిచ్చి సూమా, తాకు రావత్తిచ్చి సు, త్రాసు. త్రాసు ఇంగ్లీష్లో చూడండి, త్రా అంటే THRA ఇడగొట్టుకుంటాం, మధ్యలో రావత్తు పెడతాం. త్రాసు THAని ఇడగొట్టుకొని మధ్యలో రావత్తు అంటే ఆర్ మధ్యలో పెట్టేస్తాం. ఇది త్రామా. సు అంటే ఎస్యుమా, త్రాసు THRASU. చెప్పేటప్పుడు THRASU కలిపి చెప్పాలా, THRASU త్రాసు. ఎవరికైనా డౌట్ ఉంటే ఇంతవరకు మాట్లాడొచ్చమ్మా. 2 అక్షరాల పదాలు ఇంతటితో ఇంకా ఉన్నాయి. సరే, ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. డౌట్ ఏం లేదు కదమ్మా? కొంచెం ఫాస్ట్గా పోయినానా, ఎందుకంటే చాలా పదాలు ఉన్నాయి, అందుకే కొంచెం ఫాస్ట్గా పోయినా. అయినా మీరు అర్థం చేసుకున్నారు, మళ్ళీ బోర్ కొడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు. ఓకే, సో చూడండి, ఇంకేమన్నా మాట్లాడాలంటే చెప్పండి, డౌట్లు ఉంటే అడగండి, ముందు పోదాం. ఏం లేదు సార్, రాస్తాను. వెరీ గుడ్, సూపర్. అంతే, కవర్ చేసుకొని రావాలా. నేను చెప్పేంత లోపు మీరు రాస్తూ ఉంటే మీకు అప్పుడు చేయి తిరుగుతుంది నాన్న, అంతే, వేరేదేంలా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ త్రేన్పు, 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 త్రేన్పు. త్రే అంటే తే రాసి రావత్తు, ను రాసి పావత్తు, పు, త్రేన్పు. ఇక్కడ మీకు గమనిస్తే, ఎందుకంటే ఇట్లాంటి కొంచెం కష్టమైనవి కాబట్టి నేను చెప్తున్నా, తెలుగు రాని వాళ్ళకు కొంచెం ఎవరికైనా. 4 అక్షరాల కలయిక. ఒకసారి అందరూ మాట్లాడదాం అనండి అమ్మా, మాట్లాడండి అమ్మా. ఇప్పుడు త్రేన్పు అని ఉంది, ఫస్ట్ తా ఉంది, తర్వాత రా ఉంది,
తర్వాత ను ఉంది, తర్వాత పా ఉంది. బాగుంది. ఇక్కడ మనము 4 అక్షరాలను కలుపుతున్నాం, ఇప్పుడు మొత్తం కలిపి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, త్రే త్ ప్లస్ రే, ఇది ఇది ఈ అక్షరం త్రే అంటారు దీన్ని. త్ ప్లస్ రే త్రే, పు న్ ప్లస్ పు, ఇది కటింగు, ఇది కటింగ్, 4 అక్షరాలు కలయిక. ఇప్పుడు దీన్ని మనం ఒత్తుల రూపకంగా ఎలా రాసుకోవాలంటే, త్రే అంటే త్ ప్లస్ రే అనుకున్నాం కదా, ఈ రే అనేది ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఏత్వాన్ని ఈ తేకు కలుపుకుంటాం అనమాట, అప్పుడు తే అయింది. ఈ రా అనేది నాన్న నువ్వు బాగుండాలిరా అని చెప్పేసి దానికి దొబ్బింది అనమాట. నాలో ఉండేటువంటి ఆ రేని నువ్వు తీసుకో అని చెప్పి దీనికి దొబ్బి ఇది మామూలుగా రావత్ అయిపోయింది. అప్పుడు ఇది త్రేగా మారిపోయింది. త ప్లస్ రే త్రే, పు ఇది కూడా అంతే. పు ఏం చేస్తుంది, నా కొమ్మును నీకు ఇస్తా అంటది, అప్పుడు నువ్వు అవుతుంది. ఇది ఈ నువ్వు అయినప్పుడు ఇది మామూలు పా అయిపోతుంది, అప్పుడు పావత్తుగా మిగిలిపోద్ది. ఆ విధంగా ఒకరికొకరు జోడించుకొని తయారైనటువంటి పదమే త్రేన్పు, 4 అక్షరాల కలయిక. అమ్మా త్రేన్పు, త్రే అంటే తే ప్లస్ త్ ప్లస్ రే త్రే, పు న్ ప్లస్ పు పు, అట్లా ఇది అలా తయారైంది అనమాట త్రేన్పు. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు త్రే అంటే టిహెచ్ఆర్ఈ, ఫస్ట్ పైన అక్షరాన్ని ఇడగొట్టుకోవాలి, టిహెచ్ఈని ఇడగొట్టుకొని రావత్తును మధ్యలో పెట్టినాడు. త్రే పు అన్నాడు, ఎన్యుని ఇడగొట్టుకొని పావత్తు మధ్యలో రాసినాడు, త్రేన్పు. అప్పుడు చెప్పేటప్పుడు టిహెచ్ఆర్ఈ ఎన్పియు త్రేన్పు, లేదా ఇంకా కరెక్ట్ అంటే టిహెచ్ఆర్ఈఎన్ త్రేన్ పు పియు పు. ఇది పద్ధతి, చెప్పేటువంటి స్పెల్లింగ్ పద్ధతి అంటారు. ఎప్పుడైనా కానీ కటింగ్స్ ఎలా చేస్తున్నామో అలా మనం స్పెల్లింగ్లు చెప్పాలి. త్రేన్ పు 2 కటింగ్లు ఉన్నాయి. అప్పుడు చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కూడా నువ్వు ఎన్ని కటింగ్లతో చెప్పింటావో అన్ని కటింగ్లతో చెప్తేనే అది స్పష్టమైనటువంటి చదువు అని అంటారు, గుర్తుపెట్టుకోండి. త్రేన్పు టిహెచ్ఆర్ఈఎన్ పియు త్రేన్పు. అంతేగాని కటింగ్లు చెప్పకూడదు, టిహెచ్ఆర్ఈఎన్ పియు, ఇంకా ఈడే ఉంటావు, రాత్రంతా ఈడే ఉంటాం, ఓకేనా, అలా అనకూడదమ్మా. త్రేన్పు అంటే టిహెచ్ఆర్ఈఎన్ పియు త్రేన్పు. స్పెల్లింగ్లు చెప్పేది కూడా ఒక కళ, ఆర్ట్, గుర్తుపెట్టుకోండి. బుర్ర 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 ఉందని నీకు అంటాం కదా, అదే బుర్ర. బుర్ర, బూ రాసి రాకు రావత్తేయాలి, బుర్ర బుర్ర. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈజీ, ఇది బియుఆర్ఆర్ఏ. ఈజీగా ఉంటే ఊకనే వెళ్ళిపోతా నేను, కష్టం ఉంటే చెప్తా మీకు, ఓకేమ్మా ఇలా కాదమ్మా ఇలా అని చెప్తా. బుర్ర బియుఆర్ఆర్ఏ బుర్ర. నెక్స్ట్ బుర్ర అయిన తర్వాత తండ్రి తండ్రి తండ్రి, తా రాసి 0 రాయాలి, తన్ డ్రి, డి రాసి రావత్తి రాయాలి, డి రాసి రావత్తేయాలి, తండ్రి. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసేటప్పుడు చూడమ్మా, తా అంటే టిహెచ్ఏ, 0 కాడ ఒక ఎన్ పెట్టినాడమ్మా. ఇక్కడ 0 కాడ పలికే విధానం బట్టి అన్ అని వస్తుందమ్మా, అన్. తన్ అంటాం కానీ తమ్ అనం, తండ్రి అనం, తండ్రి. ఎన్ తండ్రి, డీని ఇడగొట్టుకొని డిఐ రావత్తు మధ్యలో తండ్రి, టిహెచ్ఏఎన్ డిఆర్ఐ తండ్రి. కొంతమంది డౌట్ రావచ్చు, సార్ టిఏఎన్ రాయొచ్చా? బాగోదు. ఇప్పుడు దీనికి ఫరక్ ఉంటుంది, చూడండి మీకు అర్థమైద్ది, డిఫరెన్స్ ఉంటుంది. తండ్రి ఇలా రాస్తే ఇలా ఉంటుంది, ఇలా రాస్తే ఇలా ఉంటుంది, హెచ్ రాస్తేనే అందంగా ఉంటుంది. అది ఎవరైతే దాన్ని అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళకి అది అర్థమవుతుంది. ఓకే తండ్రి ఇలా రాస్తేనే బాగుంటుంది, ఇలా రాస్తే బాగోదు. తండ్రి టిహెచ్ఏఎన్ డిఆర్ఐ తండ్రి, చెప్పేటప్పుడు కూడా టిహెచ్ఏఎన్ డిఆర్ఐ తండ్రి అని చెప్పాలి. నెక్స్ట్ త్రాణ అణ, త్రాణ అణ, త్రాణ అణ రాయండి, మామూలు చిన్ననా కాదు, మళ్ళీ త్రాణ అణ అణ. ఇది చూడండి, త్రాణ, ఇంగ్లీష్లో త్రాణ టిహెచ్ఆర్ఏఎన్ఏ త్రాణ. చిన్న చిన్న పదాలు ఇవి. త్రాణ అణ టిహెచ్ఆర్ఏఎన్ఏ త్రాణ, టిహెచ్ఆర్ఏఎన్ఏ త్రాణ. క్రాంతి, ఇప్పుడు 3 అక్షరాల పదాలు. క్రాంతి క్రాంతి, చూడండి, క్రా క్రా
కా రాసి రావత్ ఇచ్చాడు. సున్నా తి క్రాంతి ఇంగ్లీష్లో క్రా కేఆర్ఏఎన్ క్రా ఎట్లా వస్తుంది? క్రా అంటే కేఆర్ఏ వస్తుంది. సున్నా దగ్గర అన్ అంటున్నాం కాబట్టి ఎన్ రాస్తాం, సపరేట్. ఇది సున్నాకి సపరేట్ ఎన్. టి అన్నాడు, ఇక్కడ టిహెచ్ఐ రాసేవాళ్ళు రాస్తారు, టిఐ కూడా కొంతమంది రాస్తారు. కేఆర్ఏఎన్ టిఐ ఇది బాగుందా, ఇది బాగుందా? ఇప్పుడు విద్యార్థులుగా మీరు చెప్పాలి, ఒకసారి చూసి చెప్పండి మీ అంతరాత్మతో, సార్ నాకు ఇది నచ్చింది, ఇది బాగుంది, ఇది బాగుంది అని. ఇదే బాగుంది సార్. క్రాంతి కేఆర్ఏఎన్ టిఐ కన్నా కేఆర్ఏఎన్ టిహెచ్ఐ అంటేనే బాగా నీట్గా అదొక క్రాంతి, దాంట్లో ఒక క్రాంతి బయటపడింది అనమాట. అది అర్థం చేసుకోగలగాలి అంతే. మళ్ళీ సార్ నేను ఒకవేళ హెచ్ రాయలేదు అనుకుందాం, తప్ప అంటే తప్పేం కాదమ్మా, తప్పు అనే మాట నేను మాట్లాడను. పూర్తిగా అటు ఇటు కాకుండా ఏదో పెడితే నేను తప్పంట, కానీ కొంచెం చూసుకొని రాయండి అమ్మా అంతా. నేను అంతే. నెక్స్ట్ డ్రింకు తాగుతాం కదమ్మా, డ్రింకు డీకు రావత్తిచ్చి సున్నా కాకు కొమ్ము ఇచ్చినాడు. డ్రింకు ఇక్కడ డి అంటే డిఐ రావత్తుంది కాబట్టి మధ్యలో పెట్టాడు, డిఆర్ఐ. సున్నా కాడ అన్నం కాబట్టి ఎన్ రాశాడమ్మా, ఎన్ రాయాలి. కు అంటే కేయు, డ్రింకు. ఇప్పుడు చెప్పేటప్పుడు డ్రిన్ ఒకటి, కు ఒకటి, ఫస్ట్ ఇలా కట్ చేసుకోండి. డిఆర్ఐఎన్ కేయు డ్రింకు, డిఆర్ఐఎన్ కేయు డ్రింకు. నెక్స్ట్ వజ్రం మామూలుగా వా రాసి జాకు రావత్తిచ్చి సున్నా రాస్తాం. ఇక్కడ గమనించాలి మీరు, సౌండ్ చూడండి, లాస్ట్కి ఏమొచ్చింది? అమ్ అని వచ్చింది. వజ్రం మ్ అంటే నీకు తెలియకపోయినా ఎమ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసేటప్పుడు వా విఏ వా, జ్రా జేఏని ఎడగొట్టుకొని రావత్తు మధ్యలో, సున్నా కాడ అమ్ అన్నాం కాబట్టి ఎమ్ రాస్తున్నాం. వజ్రం స్పెల్లింగ్ ఏంటంటే విఏజేఆర్ఏఎం, వజ్రం విఏజేఆర్ఏఎం వజ్రం. చెప్పేటప్పుడు వజ్రం ఎక్కడ కటింగ్లు ఉన్నాయి? వజ్రం విఏజేఆర్ఏఎం వజ్రం. ఇది చెప్పే పద్ధతి. నెక్స్ట్ భ్రాంతి భ్రాంతి అంటే ఇల్యూజన్ అంటారు ఇంగ్లీష్లో, భ్రాంతి అంటారు. భ్రా పెద్దది, భాకు రాసి రావత్తిచ్చి సున్నా కాడ అంటాం. భ్రాంతి ఇంగ్లీష్లో చూడండి, భ్రా పెద్దది భా ఉంది కాబట్టి బిహెచ్ ఏ నిడగొట్టుకొని ఆర్ మధ్యలో పెట్టినాము. భ్రా సున్నా కాడ ఎన్ అన్నాము, ఎందుకంటే అన్ అనే సౌండ్ వచ్చింది. టీ కాడ టిఐ రాస్తే బాగుంటుందా, టిహెచ్ఐ రాస్తే బాగుంటుందా? ఇప్పుడు చెప్పాలి నాకు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. మాట్లాడండి అమ్మా. భ్రాంతి ఇది బాగుంటుందా? లేదు సార్ బిహెచ్ఆర్ఏఎన్ టిఐ రాస్తా నేను, ఒకసారి చూడండి ఇట్లా బాగుంటుందా? బిఆర్ఏఎన్ టిహెచ్ఐ ఇలా రాస్తే బాగుంటుందా? ఒకసారి చూడండి అమ్మా. భ్రాంతి 3 రకాలుగా రాయొచ్చు. భ్రాంతి అన్నప్పుడు పెద్ద బాగుంది కాబట్టి బిహెచ్ స్టార్టింగ్లోనే రాసేస్తాం. లేదు సార్ ఇక్కడ తీసేద్దాం, కావాలంటే అక్కడ పెడదాం అనుకుంటే అక్కడైనా పెట్టచ్చు. భ్రాంతి, కానీ యాక్చువల్గా ఈ భ్రాంతి ఇదే బాగుంటుందమ్మా, బిహెచ్ఆర్ఏఎన్ టిహెచ్ఐ భ్రాంతి. అంతే భ్రాంతి. మీరు ఒకవేళ లాస్ట్కి టిఐ రాసుకున్నా ఏం పెద్ద తప్పేం కాదు, ఎవరేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. భ్రాంతి. ట్రంకు టాకు రావత్ రాసి సున్నా కాడ అన్
ట్రంకు అంటాం, ట్రంకు. ఇంగ్లీష్లో చూడండి, ట్రా, టిఆర్ఏ, ట్రా ఇడగొడతాము, టాన్ ఇడగొట్టుకొని రావత్తు మధ్యలో పెట్టినాము, టిఆర్ఏ, టిఏకు మధ్యలో రావత్తు, ట్రా. సున్నకాడి ఎన్ అన్నాము, అన్న అంటే ఎన్ రాయాలి, కు అంటే కేయు రాయాలమ్మా. ట్రంకు, ట్రంకు పెట్టి అంటారు కదమ్మా, అది ట్రంకు, టిఆర్ఏఎన్ కేయు. లాస్ట్కి చెప్పాల్సింది ఎలా అంటే టిఆర్ఏఎన్ కేయు, ట్రంకు. కృంగు, 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 కృంగు. కు రాసి రావత్తిచ్చి, సున్నా, గు, గాకు కొమ్ము, కృంగు, కృంగు, కృంగు. ఇంగ్లీష్లో క్రు అంటే కేఆర్యు రాయాలమ్మా. సున్నా కాడ ఎన్ అనే సౌండ్ వచ్చిందమ్మా, ఎన్ రాయండి. కృంగు, గు అంటే జియు, ఇది ఈజీ. కృంగు, కేఆర్యు ఎన్ జియు. కృంగు అంటే కృంగు, కృషించు అంటారు కదమ్మా, డిప్రెస్ అయిపోవడం, కృంగిపోవడం అంటారు కదా, అట్లా కృంగు అంటారు దీన్ని. కృంగు, కేఆర్యుఎన్ జియు, కృంగు. డ్రైవరు కొంచెం కష్టమైంది, రాయండి, బాగా రాయండి తెలుగులో. డ్రైవరు, డ్రై, డ్రై, డ్రై. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు జాగ్రత్తగా రాయాలి. డ్రై ఒకే దాంట్లో 3 అక్షరాలు కలుస్తున్నాయి అక్కడ తలులో. మాట్లాడాలి ఇప్పుడు అందరూ, మాట్లాడచ్చు. 3 అక్షరాలు కలుస్తున్నాయి, డ్రైవరు. చూడండి, డ్రై, డ్రై, డా వచ్చింది, రా వచ్చింది, ఐ వచ్చింది, చూడమ్మా. 3 అక్షరాల కలయిక ఇక్కడ. ఏమ్మా అర్థమైందమ్మా, అర్థం కాలేదా? అయింది సార్. డ్ర్, డ్ ప్లస్ ర్ ప్లస్ ఐ, ఇలా డ్రై, డ్రై, డ్ర్ ప్లస్ ఐ, డ్రై. అట్లా అర్థం చేసుకోవాలి దీన్ని, డ్రై. ఇట్లా డై, డై రాసి దానికి రావత్ ఇచ్చినాడు, డ్రై. వరు, ఈ వరు మామూలే, మనకేం ప్రాబ్లం లేదు. ఒక డ్రై అనే కాడ డ్రై అనే ఒక శబ్దాన్ని ఈ విధంగా రాస్తాం. అప్పుడు ఇంగ్లీష్లో చూడండి, డ్రై అంటే ఫస్ట్ డైని ఇడగొట్టినాడు, డిఐ, డై. మరి డిఐ డి అవుతుంది కదా, డౌట్ రావాలి ఇప్పుడు మీకు అమ్మలో. ఇప్పుడు మీకు డ్రైవర్ అంటే మామూలుగా డిఆర్వై రాయాలి కదా సార్ అంటే, మధ్యలో వై సెట్ కాదమ్మా. ఓన్లీ డ్రై అంటే నువ్వు మళ్ళీ డిఆర్వై రాయొచ్చు. అర్థం, దానికి ఇంకో కొంచెం ముందుకు ఫార్వర్డ్ ఉంది కాబట్టి వై వర్కౌట్ అవ్వదు. అర్థం కాలే మీకు? అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదు. ఇప్పుడు ఉత్త డ్రై అన్నాను అనుకో, అమ్మ డ్రై రాయమన్నా, అప్పుడు నువ్వు డిఆర్వై రాస్తే సరిపోయా. అర్థం కాలే? ఇప్పుడు డై అన్నప్పుడు, డ్రై అన్నప్పుడు డివై రాయి, ఓకే. ఐ అంటే వై, అది క్లియరా? చెప్పండి అమ్మా. సార్ డిఆర్ఏఐ సార్ వచ్చేది. ఏమ్మా? డిఆర్ఏఐ కదా సార్ ఏ, అది నేను అనేది. డిఆర్ఏఐ అయినా రాయొచ్చు, డిఆర్వై రాయొచ్చు, డిఆర్ఐ రాయొచ్చు. కానీ ఇక్కడ డ్రైవర్లో ఐఏ వర్కౌట్ అవుతుంది, ఏఐ కానీ వైలు కానీ వర్కౌట్ అవ్వవు అంటున్నా. ఇప్పుడు అర్థమైందా? ఓకే ఓకే, అర్థమైంది. ఆ పదం బట్టి ఇప్పుడు అనవసరంగా ఎక్కుతాయి అక్కడ, ఎక్స్ట్రాలు ఎందుకు రాస్తా అంటాడు వాడు. ఇప్పుడు డిఆర్ఏఐ కూడా రాస్తే కూడా డ్రై అవుతుంది. ఓకే సార్. మరి డిఆర్వై రాసినా కూడా డ్రై అవుతుంది. డ్రైవరు ఇలా రాస్తే చూడు ఎంత బాగుంది, చూడండి ఒకసారి. డ్రైవర్ అంటే డిఆర్వై విఏఆర్యు అంటే బాగుంటుందా, డిఆర్ఐ విఏఆర్యు అంటే బాగుంటుందా? ఇది ఒక పదంలా కనిపిస్తుంది మనకు, డ్రైవర్. యాక్చువల్గా ఒరిజినల్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఇది. డ్రైవర్ తెలుగు కాదు, ఇది తెలుగు కాదు. డ్రైవర్ అనేది తెలుగు కాదు, ఇంగ్లీష్ అది. ఇది స్పెల్లింగ్, ఒరిజినల్ స్పెల్లింగ్ ఇది. ఇంగ్లీష్లో పోయినప్పుడు నేర్చుకుందాం. మీకు ఇప్పుడు వర్క్నే జస్ట్ టచ్ అప్ ఇస్తున్నా. ఓకే, డ్రైవరు అంటే మనం తెలుగులో అయితే ఈ విధంగా రాస్తామా అంటున్నా. అర్థమైందా? కొంతమంది డిఆర్ఏఐ రాస్తారు, డ్రైవరు, డ్రైవరు. కొంతమంది డిఆర్వై రాస్తారు, విఏఆర్యు రాస్తారు. కానీ వద్దమ్మా, ఇది ఇలా రాయడం నేర్చుకోండి. ఇది ఇక్కడ మారిపోద్ది. ఇంగ్లీష్లో పోయినప్పుడు డ్రైవర్, వర్ అంతే, విఆర్ వస్తుంది. అప్పుడు అంటే అక్కడ పోయి మనం నేర్చుకునేటప్పటికి కొంచెం అవగాహన కోసమే ఇక్కడ కొంచెం చిన్న చిన్న పదాలతో వస్తాయి అన్నమాట బయటికి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకొక పదం. నెక్స్ట్ సుభద్ర, సుభద్ర, సుభద్ర.
సు రాసి పెద్ద బా రాసి దాకు రావత్తిచ్చాడు. సుభద్ర. ఇక్కడ చూడండి, సు అంటే మామూలు సు ఎస్యు, పెద్ద బా రాశాడు కాబట్టి బిహెచ్ఏ, ద్రా ఉంది డిఆర్ఏ. సుభద్ర ఎస్యు బిహెచ్ఏ డిఆర్ఏ సుభద్ర. సుభద్ర చాలా జాగ్రత్తగా రాయాలి. సుభద్ర ఎస్యు బిహెచ్ఏ డిఆర్ఏ చెప్పేటప్పుడు 3 కటింగ్లు. క్రతువు బాగినండి, నీట్గా రాయండి. క్రతువు 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 క్రతువు. కాకు రావద్దు, తూ రాసి ఊ, క్రతువు. ఇంగ్లీష్లో క్రా అంటే కేఆర్ఏ, తూ అంటే టిహెచ్యు, ఊ అంటే వియు. క్రతువు కేఆర్ఏ టిహెచ్యు వియు క్రతువు. కేఆర్ఏ టిహెచ్యు వియు క్రతువు. నెక్స్ట్ వక్రము. వక్రము వక్రము వా రాసి కాకు రావత్తిచ్చి 3 రాశాడు. వక్రము. ఇంగ్లీష్లో వా అంటే విఏ, క్రా అంటే కేఆర్ఏ, రావత్తుంది మధ్యలో పెట్టాడు, ము అంటే ఎంయు. వక్రము విఏ కేఆర్ఏ ఎంయు వక్రము. వక్రము విఏ కేఆర్ఏ ఎంయు వక్రము. స్రవంతి. స్రవంతి స్రవంతి స్రా రాసి ఇక్కడ చూడండి, శ్రా అనలే నేను, సా స్రవంతి. స్రా సా చిన్న సామ, సా స్రవంతి. స్రా అంటే ఎస్ఆర్ఏ స్రా. వంతి వా విఏ వా, సున్నా కాడ ఎన్ను రాయలమ్మా. తి అంటే టిహెచ్ఐ. ఇక్కడ కొంతమంది సార్ నేను టిఐ రాస్తా లాస్ట్కి అనే వాళ్ళు రాస్తూ ఉంటారు, కానీ దానికంటే ఏది బాగుందనేది మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు అప్పుడే చూస్తే లుక్ అర్థమవుతుంది కదా. చూడండి, ఇక్కడ స్రవంతి అన్నప్పుడు టిఐ రాస్తే బాగుంటుందా, ఈ పేరుకి అందం హెచ్చమ్మ, లాస్ట్ హెచ్చే అందం అమ్మ, దానికి హెచ్ రాస్తే బాగుంది సార్. అందం వస్తుందమ్మా అప్పుడే, అది చెప్పుకునేది కాదు, అది అప్పుడు రాసేటప్పుడు అర్థమవుతుంది. అది స్రవంతి ఎస్ఆర్ఏ విఏఎన్ టిహెచ్ఐ స్రవంతి. ఓకే సార్. ఇంకొక పదం వచ్చింది, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది. సైరంధ్రి. సైరంధ్రి బాగినండి. సైరంధ్రి 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 సైరంధ్రి. చూడండి, సైరంధ్రి సైరంధ్రి. ఇక్కడ ఇంగ్లీష్లో పోయేటరికి సై అంటే ఎస్ఏఐ రాయండి. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఎస్వై రాయకూడదు, ఎస్ఏఐ రాయండి. మళ్ళీ ఎస్ఐ రాస్తే సి అయిపోద్ది, కాబట్టి ఎస్ఏఐ రాయాలి. ఇందాక డ్రైవర్లో మనం మాట్లాడుకున్నట్టుగా డ్రై అన్నప్పుడు డిఆర్ఐ ఎలాగైతే రాసామో అలాగా ఇక్కడ ఎస్ఏఐ సై సై ఎస్ఏఐ రాయాలి. ఎస్వై రాయకూడదు, ఎస్ఐ కూడా రాయకూడదు, మళ్ళీ ఇకారం అయిపోద్ది. సై రంధ్రి రా ఆర్ఏ రా, సున్నకాడ ఎన్ను ఎన్ను సున్నకాడ. ద్రి ఇక్కడ ది పెద్ద ది ఉంది చూడండి, అందులో దీంట్లో హెచ్చులు లేవు కాబట్టి లాస్ట్కి హెచ్ రాశాడమ్మా. మాట్లాడాలమ్మా కొంచెం ఈ పదంలో, చాలా కొంచెం డిఫరెంట్ పదం ఇది, అందరూ మాట్లాడాలి. డౌట్ ఉంటే అడగాలి, క్లారిటీగా అడగాలి. సై రంధ్రి సై ఎస్ఏఐ, రా ఆర్ఏ రా, సున్నకాడ ఎన్ను, ద్రి డిహెచ్ఆర్ఐ ఎందుకు రాసినాడంటే మరి డిఆర్ఐ రాయొచ్చు కదా, రాస్తేనే అందంగా కనిపిస్తుందని రాసినాడు. ఒకవేళ మీరు రాయకపోయినా తప్పేం లేదు. సార్ నేను ఇట్లా రాస్తా సార్, ఎస్ఏఐ ఆర్ఏఎన్ డిఆర్ఐ రాస్తా సార్, నో ప్రాబ్లం, రాసుకోమ్మా, తప్పలేదు, ఎవరికి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చిత్రము. చిత్రము చిత్రము చీ రాసి తాకు రావత్తిచ్చి 3 రాసినాడమ్మా. చిత్రము. చి అంటే సిహెచ్ఐ అమ్మా,
త్రా అంటే టిఆర్ఏ, ము అంటే ఎంయు, చిత్రము. CHITRAMU, చిత్రము. చిత్రము, CHITRAMU, చిత్రము. గ్రీష్మము, గ్రీష్మము, గ్రీష్మ ఋతువు అంటారు కదా, అట్లా గ్రీష్మము. సౌండ్ బాగినండమ్మా. గ్రీ, గీ రాసి రావత్తీయాలి. గ్రీష్మ, షాకు మావత్తు, గ్రీష్మము. చూడండి, గ్రీష్మము ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఇంగ్లీష్లో రాసేటప్పుడు గ్రీ పైన అక్షరాన్ని జీఈని ఇడగొట్టుకొని రావత్తు మధ్యలో, గ్రీ. ష్మ SHEని ఇడగొట్టుకొని ఎమ్ మధ్యలో, SHMA అవుతుంది. ము ఎంయు, ము. ఇట్లా 3 కలాయిక. గ్రీష్మము. GREE SHMA MU, గ్రీష్మము. GREE SHMA MU, గ్రీష్మము. గ్రీష్మము. GREE SHMA MU, గ్రీష్మము. క్రమము, 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 క్రమము. కాకు రావత్తు, మాము, క్రమము. కాకు రావత్తు, మాము, క్రమము. క్రా అంటే KRA, మా అంటే MA, ము అంటే MU, క్రమము. KRA MA MU. చిన్న పదమమ్మ, దీనికేం పెద్దగా టెన్షన్ లేదు. చక్రము, చక్రము, చక్రము. చా రాసి కాకు రావత్తిచ్చి ము రాయాలి, చక్రము. ఇంగ్లీష్లో చూడమ్మా, చా అంటే CHA, క్రా అన్నాడు KRA, ఎందుకంటే రావత్తు మధ్యలో పెట్టినాము, KRA. ము అంటే MU, మా. చక్రము, CHA KRA MU. చెప్పేటప్పుడు 1 2 3 కటింగ్లు. చక్రము, CHA KRA MU, చక్రము, ము MU. చక్రము, CHA KRA MU, చక్రము. ఇప్పుడు కొంచెం కొత్త పదం, చైత్రము. మంచి పదం ఇది, చైత్రము. చైత్రము, చైత్రము. చూడండి, చై చేకి ఐత్వం ఇచ్చినాడు, చైత్రము. తాకు రావత్తు, ము, చైత్రము. ఇక్కడ చెయ్యి అన్నప్పుడు CHAI రాస్తాం చూడండి. ఇక్కడ ఇప్పుడు అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు CHI రాయలేము నాన్న. ఇప్పుడు అందరూ మాట్లాడాలి, బంగారులో మాట్లాడమ్మా. ఇప్పుడు ఇందాక చెయ్యి డ్రై కార్డ్ ఎట్లయితే ఏ వద్దన్నానో, డ్రై కార్డ్ DRI ఒకటే రాయండమ్మా అన్న. కానీ ఇక్కడ చెయ్యి కార్డు చూడండి, ఏ రాయాల్సి వచ్చింది. అవునా? అవును సార్. అర్థం కాలే మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు రాయాల్సి వస్తుంది, ఎందుకంటే నువ్వు CHI రాస్తే చీ అయిపోద్ది. అవును సార్. కాబట్టి అందుకే చూడండి, విద్య అనేది అదే. చదువు అనేది మనం ప్రాక్టికల్గా చేస్తూ 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 మనం ఎదుగుతాము. అంతేగాని ఏమ్మా ఏదో ఒకటి నేర్చుకొని నాకు అన్ని వచ్చాయంటే సుల్లమాటమ్మా. ఒకటి అట్లుంటుంది, ఒకటి ఇట్లుంటుంది. ఏమ్మా చెయ్యి అన్నప్పుడు ఏ వలుస్తుంది సార్? ఈడ కలిస్తేనే అందంగా ఉంటుంది అంటుండా. అవును సార్, అవును సార్. ఇప్పుడు CHI రాస్తే మనకో చీ అవుతుంది, చిత్రం అవుతుంది. ఇప్పుడు ఇదే పదం చూడు, ఈడ ఏ లేదనుకో, అప్పుడు ఏమైపోద్ది, చిత్రం అవుతుంది. చిత్రం అవుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అవును కదా, ఈడైతే నేను ఏనే రాయాలి, రాస్తేనే అది చైత్రం అవుతుంది. అమ్మా అర్థమవుతుందా? అది రైట్. నెక్స్ట్ శుక్రుడు, శుక్రుడు, శుక్రుడు. షూ రాసి కూకు రావత్తిచ్చి డు, శుక్రుడు, శుక్రుడు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈజీ అమ్మా, ఇదేం పెద్ద కథ కాదు. షూ అంటే SHU, క్రూ KRU, DU, శుక్రుడు. ఇట్లా ఈజీగా ఉండి రాసేస్తాం. అట్లాంటి కష్టాలు ఉంటేనే నేను చెప్తాను మీకు అమ్మా అంట. శుక్రుడు, SHU KRU DU, శుక్రుడు. శీఘ్రము, శీఘ్రము. ఇక్కడ కొంచెం విద్యార్థులు జాగ్రత్తగా రాయాలి. శీఘ్రము, శీఘ్రము. కొంచెం జాగ్రత్తగా రాయండి. మధ్యలో చిన్నగా రాస్తారు, చాలామంది తప్పులు చేస్తారు.
చిన్నగా రాయకూడదు, రాసింటారు ఆల్రెడీ, అందుకని కొంచెం వెయిట్ చేశా. పెద్ద ఘా రాయాలి. శీఘ్ర ఘ్ర. చూడండి, శీఘ్ర, శీఘ్రము, పెద్ద ఘా రాయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లో షీ, SHEE, షీ, ఘ్ర. మరి ఇక్కడ హెచ్చు పెట్టొచ్చా పెట్టకూడదా? ఇప్పుడు మాట్లాడాలి అక్కలు, మా అమ్మలు మాట్లాడండి. హెచ్చు పెడదామా వద్దా? పెట్టాలి సార్. పెడదామా? ఎందుకు పెట్టాలి? ఇప్పుడు పెద్ద ఘా ఉంది కదా, మళ్ళీ నేనేమో అవును. చిన్నదే రాసిన. ఉమ్. నేను ఎందుకు పెట్టలేదు, మరి మీరు ఎందుకు పెట్టాలంటావు చెప్పు. మామూలే, మూతో నాకు ప్రాబ్లం లే. ఒక ఘా కాడ హెచ్చు పెడదామా వద్దా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పెడితే SHEEGHRAMU అవుతుంది. ఇప్పుడు ఇది బాగుందా, పైది బాగుందా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు? ఒకవేళ పెడితే ఎందుకు పెట్టాలి, పెట్టకూడదు అంటే ఎందుకు పెట్టకూడదు? ఎవరు చెప్తారు? ఎందుకంటే సార్ ఈ ఆల్రెడీ ఘా అంటున్నాం కాబట్టి. ఆల్రెడీ షీని మనం హెచ్చుతో పోల్చేసినాం, ఉమ్. అర్థమైందా? ఆల్రెడీ షీలో ఒక హెచ్చు తీసేసుకున్నాం. ఇక్కడ అవును సార్. మళ్ళీ హెచ్చు పెట్టడం వల్ల అది పొడుగుగా అవుతుంది, కొంచెం వికారంగా అవుతుంది. అవును సార్. కాబట్టి ఇక్కడ గ్రా, శీఘ్ర గ్రా, GRA రాస్తే చాలు, ఎనఫ్. ఇంక అవసరంలా మళ్ళీ మధ్యలో హెచ్చులు పెట్టడము అవసరం లేదు. శీఘ్రము SHEEGRAMU రాస్తే నీట్గా ఉంటుందమ్మా. హెచ్చులు మధ్యలో ఎక్కువ ఇట్లా కనిపిస్తూ ఉంటే మెంటల్ ఎక్కుతుంటది. అర్థమైందా? మన చాకు పెట్టకుండా గాకు పెట్టొచ్చునా సార్ హెచ్చు? ఏమ్మా, చాకు పెట్టకుండా గాకు పెట్టొచ్చునా హెచ్చు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగినావు అక్క, టెంకాయ కొడతా ఈరోజు వచ్చి. సో ఇక్కడ చూడు, శీఘ్రము అన్నప్పుడు నువ్వు ఇక్కడ తీసి ఎలా అంటావు? అప్పుడు SEEGHRAMU ఇలా రాయాలి లెక్క ప్రకారంగా, నీ లెక్క ప్రకారంగా. అవునా? అట్లా పెడితే బాగుంటది అనుకున్నా సార్ నేను. అనుకున్నావు కదా. ఇప్పుడు దీన్ని చదువు చూద్దాం. శీఘ్రము, ఇది సి అయిపోద్ది. అవును సార్. వచ్చిందా తలకాయకి? అవును సార్, అది. వచ్చింది. అందుకని మొదటికే పెట్టి ఇక్కడ కావాలంటే నువ్వు తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. శీఘ్రము, ఇంకా ఈ శీఘ్రం అనే పదం ఎక్కడ వాడతారు చెప్పండి ఎక్కువ శాతం ఆడోళ్ళు? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అంటే. శీఘ్రము అంటే దాని అర్థము వేగంగా అని అర్థం. అర్థమైందా? శీఘ్ర దర్శనము అంటారు. ఎప్పుడన్నా విన్నారా తిరుపతిలో? అవును సార్. విన్నాం ఎక్కడైనా, సార్. తిరుపతి అనే కాదు, ఎక్కడైనా శీఘ్ర దర్శనం అంటే అర్థమేమి? అందరూ గంట సేపు తీసుకుంటే నువ్వు 10 నిమిషాల్లో వెళ్ళిపోతావు అని అర్థం. శీఘ్ర దర్శనము 100 రూపాయలు అని రాసింటారు బోర్డు, ఎక్కడైనా చూసింటారా? శీఘ్ర దాని దర్శనం అంటారు, వెంటనే పోయేదన్నమాట. సో అట్లా ఇమీడియట్ దర్శనం అంటారు చూడు, అట్లా శీఘ్రము అంటారు. శీఘ్రము అనాలి కానీ శీఘ్రము అని ఎవరు అనరు. అర్థమైంది ఇప్పుడు? అవును సార్. వేగంగా, తొందరగా అని అర్థం చేసుకోవాలి, అంతే, వేరేది ఏం లేదమ్మా. ఓకేనా? రైట్. ఓకే సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అది సార్ షీ దగ్గర మనము SHI కూడా పెట్టచ్చా సార్? శీఘ్రం అవుతుంది. శీఘ్రం. నువ్వు ఏ యాంగిల్లో నుంచి వచ్చినా అది నీకు క్లారిటీగానే ఉండదు. అర్థమైందా? ఓకే సార్. ఏమో అందరూ ఓకే కదా? మా క్వశ్చన్ మంచిగా అడిగింది. ఇప్పుడు అవి పెట్టొచ్చా? అవి ఎందుకు పెడతావు? డబ్ల్యూ పెట్టాల్సిందే అదా, ఎందుకంటే షీ అవుతుంది అది మళ్ళా. షీ అంటే అవుతుంది. ఇందాక ఒక దాంట్లో అది ఏదో చెప్పారు కదా సార్, అదే 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 నేను అనేది అదే. ఈరోజు మీరు గమనించండి, నా ప్రయత్నంలో 34వ వీడియోకి వచ్చాము. 10,000 స్పెల్లింగ్లు నేర్చుకుంటున్నాం. నా బుక్ పేరు చూడండి ఒకసారి, మీ బుక్ మీద రాసి ఉంటుంది. 10,000 పదాలు నేర్చుకుంటున్నాం. మనం ఎన్ని పదాలు నేర్చుకుంటున్నాం? 10,000 పదాలు సార్. ఎవర్ అండ్ నెవర్ ఇన్ తెలుగు హిస్టరీ. అర్థం కాలే మీకు? అవును సార్. భూప్రపంచంలో ఎంతో మంది తెలుగు పండితులు పుట్టారు, పోయారు, ఉన్నారు, ఉంటూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. కానీ రాము సార్ శిష్యులు కావచ్చు, రాము సార్ విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కానీ మినిమం టు మినిమం ఒక పుస్తకంలో 10,000 పదాలు తెలుగు నేర్చుకుంటున్నామంటే మనం మన జాతికి, మన తెలుగు సంస్కృతికి పుట్టినందుకు గాను సార్థకం చేసుకుంటున్నాం నాన్న. ఇప్పుడు అర్థమైందా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్ సార్, ఒప్పుకుంటున్నా సార్. అమ్మ, థ్యాంక్ యూ సార్. అందరు మాట్లాడాలమ్మా, అందరు మాట్లాడాలి. అనుకుంటున్నాం సార్. మనము మన తెలుగుని నేర్చుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మనం తక్కువ తినలేదని ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అర్థమైందా?
అవును సార్. అవును సార్. అర్థమైంది సార్. అది అది మన వాల్యూ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా మీరు ఇట్లా చెప్తే మాకు చాలా బాగా అర్థమైతున్నది సార్. ఇప్పుడు అవ్వాల మేడం అవ్వాల దగ్గర మేము ఇవి రాసుడు చెప్తున్నది కానీ ఇట్లా అంతా చదివి అదే, అదే, చెప్పాలంటే అదే. టైం వాళ్ళది వేరు పడుతుంది. నాది వేరులేమ్మా. నేను అదే. ఓనర్ నమ్మా, నేను చెప్పేది వేరే. అదే బాగా చాలా చెప్తున్నారు సార్. చాలా బాగా క్లారిటీ అర్థం. ఉంటుంది సార్. అదే అదే, ఓకే రైట్. సరే ముందు పోదాం. ఇది ఎందుకంటే వీడియోలో లైవ్ ఉంది. ఓకే రైట్, సరే. శీఘ్రం అర్థమైందా? ఎందుకంటే చూడమ్మా, చిన్న చిన్న పదాలు చెప్పడం కాదు, ఇట్లాంటి పదాలకి విశిష్టత చెప్తున్నా నేను. ఇట్లా చేయాలి. దీంట్లో ఎన్ని రోగాలు ఉన్నాయి చూసావా? ఎస్హెచ్ పెడితే ఏమవుతుంది, ఎస్ పెడితే ఏమవుతుంది, ఐ పెడితే ఏమవుతుంది, జిహెచ్ పెడితే ఏమవుతుంది, ఇట్లాంటివి ఎక్స్ప్లెనేషన్ అంటాను నేను. కొన్నిటికి ఫాస్ట్గా చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి ఫాస్ట్గా చెప్తా. ఇట్లాంటి వాటిలో ఆపుతా నేను. ఇప్పుడు ఎందుకు నేను మిమ్మల్ని ఆపి మరి ఎందుకు చెప్తున్నానంటే, ఈ పదము యొక్క విశిష్టత అది. ఇలాంటి పదాలు ఉంటాయి తెలుగులో, మనం వాటిని అర్థం చేసుకోగలిగితేనే కదా తెలుగు వాల్యూ తెలిసేది నీకు. క్లియరా? అది ఓకేమ్మా, రైట్. ఓకేనమ్మా, అందరూ ముందుకు పోదామా? చక్కగా అర్థమవుతుంది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ముందుకు పోదాం. నెక్స్ట్ పదం క్రౌర్యము. క్రౌర్యము, క్రౌర్యము, క్రౌర్యము. క్రౌ క్రౌ కౌ రాసి రావత్తు ఇచ్చాడు. రాకు యావత్తు ము, క్రౌర్యము. దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఏం లేదులే. కౌ అంటే KOW అమ్మ, రావత్తును మధ్యలో పెట్టాడు కాబట్టి కష్టమేం లేదు ఇక్కడ. మనం కష్టపడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. ర్యా RYA, ము అంటే MU, క్రౌర్యము. KROW RYA MU, క్రౌర్యము. క్రౌర్యము, KROW RYA MU, క్రౌర్యము. అది క్రౌర్యము. చూసి నీకు పెద్దదైనా ఈజీగా రాసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు. గాత్రము, గాత్రము, గాత్రము. గా రాసి తాకు రావత్తిచ్చి ము, గాత్రము. గాకు దీర్ఘమమ్మ, గాత్రము. గా అంటే GA, త్రా THRA, ము అంటే MU, గాత్రము. GA THRA MU, గాత్రము. గాత్రము అంటే మన పాట పాడతాం కదమ్మా, గాత్రం. మన గొంతు బాగుంది కదా అంటారు కదా, అట్లా గాత్రం అంటారు. అది గాత్రం. గ్రామము, నెక్స్ట్ పదం గ్రామము. గ్రామము, గ్రా గాకు రావత్తిచ్చాడు, మా ము, గ్రామము. GRA గ్రా, మా MA మా, ము MU ము. గ్రామము, గ్రామము. GRA MA MU అని చెప్పాలమ్మా, గ్రామము. ఇది ఈజీనే. సముద్రము, సముద్రము. 4 అక్షరాల పదాలమ్మా. సముద్రము, సముద్రము. ఇక్కడ చూడండి, సముద్రము, సముద్రము. ఇక్కడ హెచ్చు రాయొచ్చు రాయకపోవచ్చమ్మా, మీ ఇష్టం. నేనేం దాంట్లో అభ్యంతరం లేదు. సా అంటే SA, ము అంటే MU, ద్రా DRA రాస్తారు, DHRA కూడా రాస్తారు. పెద్దదనుకుంటే DRAతో ముగించండి, లేదంటే రాయండి, తప్పేం లేదు. ము అంటే MU, సముద్రము. SA MU DRA MU, సముద్రం. అంతే. సముద్రం SA MU DRA MU లేదా DHRA MU, సముద్రం. కొంచెం ఇప్పుడు కష్టమైన పదం వచ్చా. వ్యాఘ్రము. వ్యాఘ్ర, ఘ్ర పెద్దగా రాసి రావత్తీయాలంట. వ్యాఘ్రము, వ్యాఘ్రము. కొంచెం కష్టమైందే. చూడండి, తెలుగు ఇక్కడ రాసినాము. వ్యా వాకు యావత్తు, ఘ్ర ఘ్ర పెద్దగాకు రావత్తు, ము వ్యాఘ్రము. ఇంగ్లీష్లో రాసేటప్పుడు కొంచెం ఈజీగా అవ్వచ్చు, తెలుగులో రాసేటప్పుడు కొంచెం కష్టం. వ్యాఘ్రము. వ్యా అంటే VAYA, వాకు ఇడగొట్టి యావత్తు మధ్యలో పెట్టిండు. ఘ్ర GHRA, ఘాని ఇడగొట్టి రాను మధ్యలో పెట్టిండు. ము MU ము, వ్యాఘ్రము.
VYAGHRAMU వ్యాఘ్రము వ్యాఘ్రము VYAGHRAMU వ్యాఘ్రము. నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ పెంచొచ్చు ఇప్పుడు. చేతి కర్ర చేతి కర్ర రెండు పదాలతో వస్తాయమ్మా అంతే, వేరేదేం లేదు. కొంచెం ఫాస్ట్ పెంచొచ్చు. చేతి కర్ర చేతి కర్ర చేతి కర్ర చేతి కర్ర చేతి కర్ర. ఇక్కడ చూడండి చేతి CHETI చేతి, కర్ర KARRA కర్ర, చేతి కర్ర చేతి కర్ర CHETI చేతి, కర్ర KARRA కర్ర. ఇక్కడ మీరు అనొచ్చు సార్ CHETHI రాయొచ్చా, దానికంటే TIA బాగుంటుంది. ఒకవేళ మీరు రాసినా పెద్ద తప్పేం లేదు. చేతి THI రాసినా తప్పులేదు, TI రాస్తే సింపుల్గా ఉంటుంది అంతే. కర్ర KARRA కర్ర చేతి కర్ర. నెక్స్ట్ బర్రె తోక బర్రె తోక బర్రె తోక బర్రె తోక బర్రె తోక బర్రె తోక. బర్రె బా రేకు రావద్దు, BARRE బర్రె, తోక THOKA తోక, బర్రె తోక. రెండు అక్షరాలు అంతే, ఇవి పెద్దవేం కాదు, చిన్న చిన్న రెండు కలుపుతాం కాబట్టి 4 అక్షరాలు అంతే. బర్రె తోక BARRE THOKA బర్రె తోక బర్రె తోక BARRE THOKA బర్రె తోక అని చెప్పాల. నెక్స్ట్ వెర్రివాడు, ఇది కూడా అంతే, 2 పదాల కలయిక. వెర్రి ఒకటి, వాడు ఒకటి. వెర్రివాడు వెర్రి వేరాసి రీకు రావత్తు, వాడు వాడు వెర్రివాడు వెర్రివాడు. వెర్రి VERRI ఇది ఇంత వేరే, వాడు VADU వాడు, వెర్రివాడు VERRI వెర్రి, VADU వాడు, వెర్రివాడు వెర్రివాడు. మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి ఒకటి చెట్టు ఒకటమ్మా. మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు. మర్రి అంటే MARRI, చెట్టు CHETTU చెట్టు. మర్రి చెట్టు MARRI CHETTU మర్రి చెట్టు అని చెప్పాలమ్మా. 2 పదాల కలయిక అంతే, ఇదొక పదం ఇదొక పదంగా తీసుకోవాలి. మర్రి MARRI, చెట్టు CHETTU అంతే. కుర్రకారు 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 కుర్ర కారు కుర్రకారు. కుర్ర KURRA కుర్ర, కారు KARU కారు, కుర్రకారు కుర్రకారు. కుర్ర KURRA కుర్ర, కారు KARU కారు, కుర్రకారు. దుడ్డు కర్ర దుడ్డు కర్ర దుడ్డు ఒకటి, కర్ర ఒకటి, దుడ్డు కర్ర. చూడండి, దుడ్డు ఒకటి, కర్ర ఒకటి, దుడ్డు కర్ర. ఇంగ్లీష్లో DU డు DDU దుడ్డు DU దుడ్డు, కర్ర KARRA కర్ర, దుడ్డు కర్ర దుడ్డు కర్ర. DU దుడ్డు, కర్ర KARRA కర్ర, దుడ్డు కర్ర. తాత బొర్ర తాత బొర్ర తాత బొర్ర తాత బొర్ర. తాత ఒకటి, బొర్ర ఒకటమ్మ. తాత బొర్ర తాత బొర్ర. తాత మామూలుగా తాత అంటే TA రాస్తారు కొంతమంది, THA రాస్తారు కొంతమంది, THA రాస్తారు కొంతమంది. కానీ సింపుల్గా TA రాస్తే తాత అయిపోతుందమ్మా.
టీఏ రాస్తే తాత అయిపోతుంది. తాత బొర్ర, BORRA బొర్ర. మీకు ఇష్టం ఉంటే హెచ్లు ఏమైనా పెట్టుకున్నాడు అంటే లాస్ట్కి పెట్టుకోండి. తాత నీ ఇష్టం, అది ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. తాత బొర్ర, BORRA బొర్ర, తాత బొర్ర. తెలుగు మాత్రం నీట్గా రాయండి అమ్మా, తెలుగు మాత్రం క్లియర్గా రాసుకోండి. ఇంగ్లీష్లో మామూలు హెచ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఒకవేళ తీసేసినా నో ప్రాబ్లం, ఎవరేమనరు. తాత బొర్ర. మర్రి తొర్ర, మర్రి తొర్ర, మర్రి తొర్ర, మర్రి తొర్ర. మా రీకు రావద్దు, మర్రి తొర్ర, తొర్ర తో రాకు రావద్దు, మర్రి తొర్ర, మర్రి తొర్ర. ఇంగ్లీష్లో మర్రి MARRI మర్రి, తొర్ర THORRA తొర్ర, మర్రి తొర్ర, మర్రి తొర్ర, మర్రి తొర్ర. MARRI THORRA మర్రి తొర్ర. నెక్స్ట్ తొర్రి పన్ను, తొర్రి పన్ను, తొర్రి, తొర్రి పన్ను, తొర్రి పన్ను. తొర్రి THORRI తొర్రి, పన్ను PANNU తొర్రి పన్ను, తొర్రి పన్ను. చిన్నపిల్లలకి పళ్ళు ఊడిపోతాయి, అప్పుడు తొర్రి పన్ను అవుతుంది, అది తొర్రి పన్ను. మామ బుర్ర, మామ బుర్ర, మామ బుర్ర, మామ బుర్ర, మామ బుర్ర. మామ MAMA, బుర్ర BURRA బుర్ర. మామ బుర్ర MAMA మామ, బుర్ర BURRA బుర్ర, మామ బుర్ర. మర్రి ఊడా, మర్రి ఊడా, మర్రి ఊడా, మర్రి ఊడా, మర్రి ఊడ, మర్రి ఊడ, మర్రి ఊడ. మర్రి MARRI మర్రి, ఊడ UDA. కొంతమంది OODA రాసేకపోతారమ్మా, వద్దు. స్టార్టింగ్లో ఊ అనేది ఎప్పుడైనా కానీ మీకు యూఏ రాయండి అమ్మా. అదేం సార్ స్టార్టింగ్ కాదు కదా అని అనుకోవచ్చు మీరు. మర్రి వేరు, ఊడ వేరమ్మా, మాట్లాడవచ్చమ్మా ఎవరన్నా. మర్రి ఊడ, మర్రి వేరు, ఊడ వేరమ్మా. అమ్మా డౌట్ ఉందా ఎవరికన్నా? డౌట్ ఏం లేదు సార్. ఇక్కడ ఊడ అనేది సార్ దీంట్లో కలిసింది కదా, ఇది మూడాక్షరమే కదా అని అనుకోవచ్చు, ఇది కాదు. యాక్చువల్గా మర్రి వేరు, ఊడ వేరు. ఊడ అన్నప్పుడు UDA రాయండి అంతే చాలు, OO రాయకండి అంటున్నా. అందుకే అది స్టార్టింగ్ అక్షరం కాదు, స్టార్టింగ్ అక్షరం అమ్మా అంటున్నా. ఓకే, అది అర్థమైంది సార్. అంతే అంతే, ఇంకేం లేదు అక్కడ. నెక్స్ట్ ఇంకొక పదం, చెర్రీ పండు, చెర్రీ పండు, చెర్రీ పండు. ఎర్రగా ఉంటుంది చూడమ్మా, చెర్రీ పండు, చెర్రీ పండు, చెర్రీ పండు, చెర్రీ పండు, చెర్రీ పండు. ఇక్కడ చెర్రీ, చెర్రీ CHERREE చెర్రీ. ఇదింత చెర్రీ, ఇదింత చెర్రీ, ఇది చెర్రీ. ఇక్కడ రీ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే దీనికంటే ఐ రాయడం ఉత్తమమైన పని అమ్మా, నా సజెషన్. ఇది డబల్ వద్దులేయండి, చెర్రీ పండు అని రాయండి, చెర్రీ పండు. ఇందాక కూడా మనం చెర్రీ నేర్చుకున్నప్పుడు RRI రాసాం, కాబట్టి చెర్రీ పండు. పండు అంటే మామూలుగానే PANDU, ఇది కామన్, మనకు ప్రాబ్లం లేదు. ఇది చెర్రీ అన్నప్పుడు CHERRI రాయండి అమ్మా, ఇది ఒక్కటి కరెక్షన్ చేసుకోండి. చెర్రీ పండు అంటారు, చెర్రీ పండు అనరు మామూలుగా. రాసేటప్పుడేమో మళ్ళీ రీ రాస్తాం, చెర్రీ పండు అంటాం. ఐ రాయండి అమ్మా, CHERRI PANDU రాయండి, బాగుంటుంది. నెక్స్ట్ శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు,
శత్రుఘ్నుడు కొంచెం కష్టమైన పదం ఇది, జాగ్రత్తగా రాయండి. శత్రుఘ్నుడు ష ష శత్రు త్రు తాకు వృత్తం. శత్రుఘ్నుడు ఘ్నుడు ఘ్ను గు పెద్ద గు రాసి నా ఇచ్చాడు డు. శత్రుఘ్నుడు. కొంచెం ఇంగ్లీష్లో ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా అందరూ, కొంచెం మీకు కొంచెం అలవాటు అవుతుంది. మీరు చెప్పండి ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్లో ఏం రాస్తాం, మీరు స్పెల్లింగ్ చెప్పండి ఒకరొకరు, ఎవరో ఒకరు చెప్పండి. శత్రుఘ్నుడు SHA షా త్రు TRU. ఈడ హెచ్ రాద్దామా మళ్ళీ. బాగుండదు సార్. ఎందుకు అడిగినానంటే మీరు ఆ నాలెడ్జ్ మీకు ఇప్పుడు అర్థమైందా లేదా అని. హెచ్ రాస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు అంటే ఆల్రెడీ హెచ్ ఇక్కడ హెచ్చేసినాం మనం, కాబట్టి TRU రాస్తే సరిపోద్ది. శత్రు ఘ్నుడు ఘ్నుడు హెచ్ పెడదామా వద్దా, పెద్దగా కదా, హెచ్ పెడదామా వద్దా, వద్దు సార్, ఎక్కువ వద్దు వద్దు. వెరీ గుడ్, అది అర్థం చేసుకోవాలా. NU GNU DU. ఇప్పుడు చూడు, శత్రుఘ్నుడు SHA TRU GNU DU అయిపోయి కేల్కతం దుకాన్ బంద్. ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చినాడు చూద్దాం. SHA TRU GNU DU కరెక్ట్ ఉందా లేదమ్మా? మీరు చెప్పింది కరెక్ట్ ఉందా లేదా? కరెక్ట్ ఉంది సార్. అది ఇప్పుడు అర్థమైందా? ఎంత పెద్ద పదాన్నైనా మనం ఛేదించేస్తున్నాం, అర్థమైందా? అది ఇంకోటి పెద్ద పదం కాదు, వంకర్ టింకర్లు ఉండే పదం. అది ఎట్లాంటి పదంనైనా ఎట్లాంటి ఒత్తులు ఇచ్చినా ఈరోజు మీరు రాస్తున్నారంటే అంతే, ఇక ములాజ లేదు, ఇంకా అర్థమైపోయినట్టు మీకు సినిమా. ఒత్తులు అని ఎవరన్నా అంటే ఇప్పటి నుంచి మాట్లాడండి, ఇంకా చెప్తా. అది లెక్క. నెక్స్ట్ ట్రంకు పెట్టే. ట్రంకు పెట్టే ట్రంకు పెట్టే ట్రంకు పెట్టే ట్రంకు టాకు రావద్దు, సున్నాకు పెట్టే ట్రంకు పెట్టే. ఇంగ్లీష్లో ట్రా TRA, సున్నా కాడ ఎన్ అన్నాము, అన్ ట్రంకు కేయుకు, పే పిఈ పే, టే TTE టే, ట్రంకు పెట్టే TRANKUPETTE ట్రంకు పెట్టే. ట్రంకు పెట్టే ట్రంకు TRANKU ట్రంకు పెట్టే PETTE ట్రంకు పెట్టే. మాతృప్రేమ, ఇక్కడ కొంచెం హుషారుగా రాయాలి. మాతృప్రేమ 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 మాతృ 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 మాతృ. ఇక్కడ త్రు అంటే రావత్తు కాకుండా రుత్వం ఇచ్చాడు చూడండి, అదే నేను ఇంపార్టెంట్. మాతృత్వము మాతృదేవోభవ అన్నప్పుడు ఇలాంటి రాస్తారమ్మా. అమ్మా చూసుకోండి అమ్మా, మాతృప్రేమ. మళ్ళా ఇంగ్లీష్లో రాసేటప్పుడు త్రు అంటే రావత్తును కానీ తీసుకోవాలమ్మా. మాతృ అన్నప్పుడు MATHRU మాతృ, ప్రేమ PREMA ప్రేమ. ఏం డిఫరెన్స్ అయితే ఉండదమ్మా, రాసేటప్పుడు మాత్రమే త్రు. త్రు అంటే ఇక్కడ చూడండి, ఇదొక త్రు ఇదొక త్రు, గుర్తుపెట్టుకోండి. తా రాసి రుత్వం ఇస్తే త్రు, తూ రాసి రావత్ ఇచ్చిన త్రు. ఇది త్రునే ఇది త్రునే. కొన్ని పదాలలో మాతృ పితృ అన్నప్పుడు ఇట్లా రాయాలమ్మా, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎవరన్నా ఈ విషయంగా మాట్లాడతారంటే మాట్లాడవచ్చు. ఎస్ మాట్లాడవచ్చు, ఎవరికైనా డౌట్ ఉంటే మాట్లాడవచ్చు. ఎన్ని త్రువులు ఉన్నాయమ్మా? ఒక త్రు ఇంకొక త్రు. తూకు రావత్ ఇస్తే త్రు ఒకటి, తాకు రుత్వం ఇస్తే త్రు అయ్యేది ఒకటి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, అది క్లారిటీ. నెక్స్ట్ బర్రె కొమ్మ, సారీ బర్రె కొమ్ము. కొమ్ము కొమ్మ కాదు, కొమ్ము. బర్రె కొమ్ము బర్రె కొమ్ము కొమ్ము బర్రె కొమ్ము. బర్రె బా రేకు రే BARRE బర్రె. కొమ్ము KOMMU కొమ్ము. బర్రె కొమ్ము BARRE KOMMU బర్రె కొమ్ము. BARRE KOMMU బర్రె కొమ్ము.
బుర్రమీసం. 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 బియుఆర్ఆర్ఏ బుర్ర. మీసం ఎంఈఈఎస్ఏఎం మీసం. బుర్రమీసం. బియుఆర్ఆర్ఏఎంఈఈఎస్ఏఎం బుర్రమీసం. 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 గొర్రె బొచ్చు. గొర్రె బొచ్చు. ఇక్కడ కొంచెం హుషారుగా రాయండి అమ్మా. గొర్రె బొచ్చు. గొర్రె బొచ్చు. గొర్రె బొచ్చు. ఇంగ్లీష్లో చూడండి అమ్మా, ఇది కొంచెం అందరూ మాట్లాడాల. దో గొర్రె. గొర్రె జీఓఆర్ఆర్ఈ. ఇది ప్రాబ్లం లేదు మనకి. బొచ్చు అన్నప్పుడు బీఓ బో, చూకు చావత్తుంది కదా, అప్పుడు ఎన్ని చాలు ఉన్నాయి? 2 చావత్తులు అయితే కదా, మరి సిహెచ్ ఒకటి ఎందుకు రాస్తారు? అవును సార్. 2 సిహెచ్లు రాయొచ్చు కదా. ఎప్పుడూ అట్లా రాయకూడదమ్మా. ఒక చావత్తున్నా, 2 చావత్తులున్నా, ఇంకొకటి ఉన్నా ఒత్తులు మాత్రం సిహెచ్ ఒకే సిహెచ్ రాయాలి చూడండి. ఓకేనమ్మా. ఓకే సార్. సిఓ సిహెచ్యు అంటేనే ఇక్కడే ఒత్తిరాలి నువ్వు, అంతే. ఇక్కడే ఒత్తి మాట్లాడాల. బొచ్చు అనాల. బొచ్చు కాదు. బొచ్చు. గొర్రె బొచ్చు. జీఓఆర్ఆర్ఈ బిఓ సిహెచ్యు బొచ్చు. గొర్రె బొచ్చు. అది ఇంగ్లీష్లో పలికేటప్పుడు. ఓకే, తెలుగులో అయితే కనుక్కోగలుగుతాం కానీ ఇంగ్లీష్లో కనుక్కోలేం కదా. ఇక్కడ ఒత్తుందా లేదా అని ఎట్లా చెప్తావు? ఇక్కడ ఒత్తుందా లేదా ఎట్లా చెప్తావు? గొర్రె ఉంది సార్, ఒత్తుంది. బొచ్చు అట్లా చెప్పుకోవాలా, అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ అయిపోయినట్లున్నాయి. ఇంకా ఉన్నాయా? ఒక్క నిమిషము. అయిపోయినాయి తల్లులు. సర్లేండి, ఇంతటితో కార్యక్రమం సమాప్తం. ఓకే అమ్మా, లైవ్ తీసేది. చెక్క గుర్రము.